హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో కారం బొరుగుల్ని ఈజీగా, టేస్టీగా 5 మినిట్స్‌లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్‌లో అడగండి. చేయడానికి ట్రై చేస్తాను. ఇలా తయారైన ఈ కారం బొరుగులు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇవి ఒక నెల రోజుల పైనే నిల్వుంటాయండి. ఇలా నెల రోజులు నిల్వ ఉండనిస్తారా పిల్లలు? ఒక 2 రోజుల్లోనే అవగొడతారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం బొరుగుల తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక బౌల్స్‌లోకి ఇలాగా మరమరాల్ని తీసుకోవాలి. ఒక చిన్న గిన్నెలోకి ఏపిన శనగపప్పు అంటే పుట్నాల పప్పుని తీసుకోవాలి. మరొక ప్లేట్‌లోకి 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిర్చి, 4 ఎల్లుల్లిపాయలని చిన్నవి మొయ్యిగా చితగొట్టుకొని తీసుకోవాలి. ఒక చిన్న గిన్నెలోకి పల్లీలని తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. మంట అనేది మనము బాగా సిమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉట్టు కడాయిలోనే ఈ మరమరాల్ని వేసుకుని దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా అటు ఇటు కలుపుకుంటూ అన్నీ కూడా ఈక్వల్‌గా కలిసేటట్టు కలుపుకుంటూ దోరగా వేపించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఏగిందనే సూచనగా కలర్ అనేది చేంజ్ అవుతాయి. ఈ మరమరాల్ని కొన్ని చోట్ల బొంగులని కూడా అంటారు. కొన్ని చోట్ల మరమరాలని కూడా అంటారు. అలాగే ఈ మరమరాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఏమో సాల్ట్ వేసినవి, కొన్నేమో సాల్ట్ వేయనివి ఉంటాయి. ఇలా అన్నీ కూడా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలాగా ఈక్వల్‌గా అన్నీ ఏగేటట్టు వేపించుకోవాలి. అలాగే మనము ఒక్క సెకండ్ కూడా ఆపకుండా వేపించుకోవాలి. మనము ఒక్కసారి ఆపినామనుకోండి అడిగేటేసి మాడిపోతాయి. కాబట్టి ఇలా అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేటంత వరకు ఇలాగా ఒక నిమిషము వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న ఈ మరమరాల్ని చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా! ఇలాగా మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి అన్నమాట వేపించుకోవడము. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు వీటిని పక్కకి దింపేసుకుందాము. వేరొక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మరొక కడాయిని స్టవ్ పై పెట్టుకుందాము. ఇక్కడ మీకు చూపిస్తాను. అలాగే మీరు 2 రకాల మరమరాలు అంటే ఒకటి సాల్ట్ ఉన్నాయి, ఒకటి సాల్ట్ లేనివి 2 రకాలు ఉంటాయండి. సాల్ట్ ఉన్న మరమరాలు తీసుకున్నప్పుడు మనము వేపించిన తర్వాత సాల్ట్ వేసుకునేటప్పుడు తగ్గించి వేసుకోవాలి. అలాగే సప్పగా ఉన్న మరమరాలు తీసుకున్నట్టయితే మనం వేపించేటప్పుడు మనకి ఎంత కావాలో అంత చూసుకుని సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకు మరమరాలు వేగిపోయినాయండి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన మనము మరొక కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని పల్లీలు వేసుకుని దోరగా వేపించుకుందాము. కాస్త పల్లీలు అనేది వేగిన తర్వాత ఎండుమిర్చిని, కరివేపాకుని, ఎల్లుల్లిపాయలని కూడా వేసి దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఎల్లుల్లిపాయలని ఇలా చితగొట్టేసుకోవడం వల్ల ఈ కారం బొరుగులకి మరింత టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలాగా అంతా కూడా మనము సన్నని మంట మీద ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పల్లీలు వేగిపోయినాయి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనము ఏపిన శనగపప్పు, ఈ ఏపిన శనగపప్పుని కొన్ని చోట్ల పుట్నాల పప్పు అని కూడా అంటారండి. ఈ పుట్నాల పప్పుని వేసుకుని ఒక్కసారి అలాగే వేపించుకున్న తర్వాత పావు స్పూను పసుపు, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేను వచ్చేసి 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ నేను తీసుకున్న మరమరాలు సాల్ట్ ఉన్నాయి కాబట్టి ఇంకా తినేదాన్ని బట్టి కూడా మనము సాల్ట్, కారం అనేది వేసుకోవాలి. ఇలాగ కారం వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆపేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లేదంటే మనకి కారం అనేది మాడిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు స్పూను సాల్ట్ వేసుకున్నానండి. కారం 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే పావు స్పూను పసుపు వేసుకున్నాను. ఇలా పసుపు వేయడం వల్ల మనకి మరమరాలు అనేది కలర్ఫుల్‌గా కనిపిస్తాయి. చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకున్నాం కదండి. ఇదంతా కూడా కలిసేటట్టు కలిపేసుకుని ఒక
నిమిషము దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ పోపులన్నీ కూడా మనకి చల్లారిన తర్వాత మనము ముందుగా ఏపించి పక్కన పెట్టుకున్న మురమురాల్ని అంటే బొరుగుల్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి పోపులనేవి. ఇప్పుడు ఇందులోకి మనము ఏపించి పక్కన పెట్టుకున్న బొరుగులు అంటే మురమురాల్ని వేసి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఇక్కడ కాస్త అడుగుపెట్టినాయి కదండి. మనకి ఎంత సిమ్లో పెట్టి వేపించినా కూడా మనకి ఆ వేడికి అనేది కాస్త అడుగు పెట్టుతాయి. కాబట్టి ముందుగా నేను చెప్పినట్టు వేపించుకోవాలి. నేను ఇక్కడ దింపేసి కూడా అదే కడాయిలో ఉంచడం వల్ల కాస్త ఒక 2-3 లాగైనాయి. ఇప్పుడు చూడండి అంతా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా కారము సాల్ట్ సరిపోలేదనుకుంటే మరి కాస్త వేసుకోండి. అలాగే చిన్నపిల్లలు తినేటట్టయితే కాస్త కారం సాల్ట్ అనేది తగ్గించి వేసుకోండి. చిన్నపిల్లలు కారం ఎక్కువ తినలేరు కదా. అలాగే పెద్దవాళ్ళైతే ఇంకా ఒక స్పూన్ కారం వేసుకున్నా కూడా మనకి కారంగా తినేయచ్చు. ఇప్పుడు మనకి ఈ కారం బురుగులు అనేది రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ అయిన ఈ కారం బురుగుల్ని ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో కానీ లేదు గాలి తగలకుండా ఉన్న ఒక డబ్బాలో కానీ వేసి మూత పెట్టి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా కావాలి అని అడిగినప్పుడు ఒక బౌల్స్లో వేసి అందించండి. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు బౌల్స్లోకి అయితే వేసుకున్నానండి. ఇలాగ చేసుకున్న ఈ కారం బొరుగులు ఒక నెల పైనే నిలువ ఉంటాయండి. మరి నెల వరకు ఉండనిస్తారా పిల్లలు? ఒక 2 రోజుల్లోనే అవగొట్టేస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం బొరుగులు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే పెద్దవాళ్ళకైతే పార్టీలు చేసుకుంటారు కదా, బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.